అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి నక్క తోక తొక్కినట్లే 19, 20, 21 తారీఖులలో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను ఒంటరిగా మాత్రమే చూడండి. ఒంటరిగా చూస్తేనే అసలు ఒంటరిగా ఎందుకు చూడమన్నాము అని చెప్పి మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయన్నమాట. ఇంకా కాకుండా మీకు ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి, అవి రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. తులారాశి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా తులారాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కలిగిన వారండి. కాబట్టి కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో చాలా ఎక్కువగా మోసపోయారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటికైనా కానీ తులారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా, అంటే మీరు ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఈ యొక్క తులారాశి వారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వారి దగ్గర వచ్చి ఎవరైనా హెల్ప్ అడిగితే వారు పనులు కూడా పక్కన పెట్టేసి ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ ఎదుటి వారు గతంలో వీరిని కొన్ని కారణాలు అడిగి అవమానించిన కొన్ని నష్టాలు అనేటి వారి వల్ల వీరికి జరిగినప్పటికీ కూడాను వాటిని కూడా మనసులో పెట్టుకోకుండా వారు సాయం కోసం వస్తే వీరు ఎంతటి హెల్ప్ చేయడానికైనా ముందు అడుగులో ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. కాకపోతే జనాలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జనాలతో ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. మిమ్మల్ని ఎక్కువగా మనవారు అని చెప్పి దగ్గరికి వచ్చి మీరు నా మనిషి అని చెప్పేసి ఎక్కడికక్కడ మాయ చేసి మిమ్మల్ని బుట్టలో పడేసుకొని మీ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఆ సహాయం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేయాలని చెప్పేసి చూస్తున్నారనమాట. కాబట్టి కాస్త జనంతో మంచిగా చూసి ఒక అడుగు ముందుకు వేయండి. ఇక జనాలతో ఏదైనా కానీ ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ టాపిక్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటే ఆ టాపిక్ వల్ల వారికి ఏదైనా నష్టం జరిగినప్పుడు మళ్ళీ అది మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి మేము ఈ పని చేశాము, దానికి కారణం మీరు కూడా ఒకరు అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ బ్లేమ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జనాలు డిస్కషన్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. ఇక మీరు గ్రహాల అనుకూలం వలన అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క సానుకూల అంటే వారి యొక్క సహాయాన్ని కానీ ఏదైనా కానీ మీకు కొంత సానుకూలమైన మంచి ఫలితాలను ఇచ్చే అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక గతంలో కొన్ని వ్యాపారం రీత్యా పెట్టుబడులు పెట్టినప్పటికీ పెట్టుబడులు అనేటివి మీకు బాగా పనిచేస్తాయి. పెట్టుబడులు మీకు అధికంగా లాభాలను తీసుకొచ్చి పెడతాయి. ఆ వార్తలు అనేటివి మీరు వినబోతున్నారు. ఇది ఒక శుభవార్తగా పరిగణించబడుతుంది. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకంటూ ఒక మంచి లాభాలు, అంటే మీకు రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయల లాభం రావడం, ఇలా మీకు డబ్బులు అనేటివి అధికంగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టిన దగ్గర మీకు అధిక శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య స్థితి కూడా మీకు మంచిగా ఇప్పుడు అనుకూలిస్తుంది. ఆరోగ్యం కూడా మంచిగా పెరుగుతుంది. ఇక ప్రేమను కోరుకునే వారికి కూడా చాలా అద్భుతంగా, అంటే ఎవరైతే లవర్స్ అయితే ఉన్నారో లవర్స్ కూడా వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడి మీరు గనక పెద్దల అనుమతితో పెళ్ళిని చేసుకోవాలి అనుకుంటే పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రేమ వివాహాలకి గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. గతంలో మీరు డబ్బుకి చాలా ఇబ్బంది పడ్డారు, ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ప్రతి కష్టం నుంచి ప్రతి నష్టం గురించి కూడా మీకు ఒక డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బు చేతిలో చేమల్లాగా ఉంటుంది. అవసరానికి మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కువగా ఖర్చులు అయితే చేయకండి. డబ్బు పట్ల నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే
ఇవాళ లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగినదనమాట. ఎందుకంటే ఈరోజు డబ్బు ఉంది కదా అని చెప్పేసి వృధా చేసి రేపటి రోజున అదే డబ్బు కోసం ఏడ్చే వాళ్ళని ఎంతమందినో చూస్తుంటారు. అనుభవాలు కూడా మీ జీవితంలో కొన్నిసార్లు జరిగే ఉంటాయి. కాబట్టి డబ్బు పట్ల ఎప్పుడూ కూడా నిర్లక్ష్య ధోరణి అనేది పనికిరాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు అనేవి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది. ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ఇప్పుడు మంచి రిజల్ట్ మాకు వస్తుందని చెప్పి ఆశపడి ఉన్నారో, వారికి మంచి రిజల్ట్ వచ్చి మంచి శుభవార్తనైతే వినబోతున్నారు. ఇక విద్యార్థులకి ఒక మంచి పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట. చక్కగా చదువు పట్ల ఎంత కష్టపడి ఎంత ఏకాగ్రత చూపి చదువుకుంటారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఆ పనులు ఏంటో కూడా చెప్తాను. ఎప్పుడు కూడా మీకు పనులు చేసేటప్పుడు ఈ యొక్క పనులలో ఆటంకాలు తీసుకురావాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని తొక్కేసేయాలి అని చెప్పి ఒక 3 శత్రువులు చూస్తున్నారండి. మీకు ఆ శత్రు నష్టం కూడా ఒక 5 రోజుల్లో జరగబోతుందన్నమాట. కాబట్టి ఆ యొక్క శత్రువులు అనేటి మిమ్మల్ని చిన్న చిన్న మంత్రతంత్రాల ద్వారా మీరు చేసే పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. నిమ్మ పండు మంత్రించి మీరు వెళ్ళే దారిలో వేస్తూ ఉంటారు. కాబట్టి నడిచేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కాస్తంత చూసుకొని కింద చూపు అనేది కాస్త అమావాస్య సమయాల్లో చూసుకొని రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మీరు ఎదుగుతున్న మిమ్మల్ని ఎలాగైనా డౌన్స్కి తీసుకురావాలి, అలా నష్టాలు కలిగించాలి, మీకు కష్టాలు కలిగించాలి అని చెప్పి వాళ్ళు మెయిన్ టార్గెట్ అనమాట. కాబట్టి ఆ శత్రువులు మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. పదాన్న వాళ్ళు నా యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నారు, నా నాశాన్ని కోరుకుంటున్నారు, నేను నా సర్వనాశనం అయిపోతే వీళ్ళు సంతోషంగా ఉంటారు అని. అటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. కాస్త ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇక మీ శత్రువులు ఎక్కువగా సి, ఇంకా వచ్చేసి ఆర్, ఇంకా వచ్చేసి పి, ఈ 3 లెటర్లతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ వ్యక్తులు ఎవరో మనసులో పెట్టుకోండి. ఆ వ్యక్తుల దగ్గర మీరు చేయబోతున్నారని డైరెక్ట్గా అడగవద్దు. ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు చేసే పనులు ముందుగానే వారితో తెలియపరచుకోండి. వారి పర్సనల్ విషయాలు అయితే ఏవి చెప్పకండి. మా దగ్గర ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది, నెక్స్ట్ ఈ స్టెప్ తీసుకుంటున్నాము మేము, అటువంటి ఏవి కూడా వాళ్ళతో చెప్పకుండా జాగ్రత్తను వహించండి. ఇక ముఖ్యంగా మీరు ఏ విధంగా ఆలోచిస్తుంటారో మీ జీవితం కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు తీసివేసి కాసంత పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉండండి. అంతా కూడా మంచి జరుగుతుంది, మాకు మంచి మాత్రమే జరుగుతుందని ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా పెళ్లి సంబంధాలు ఎవరైతే చూపుతున్నారో, పెళ్లి కాని వ్యక్తులు మాకు ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాము, మాకు మంచి సంబంధాలు రావటం లేదని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. వారికి మంచి మంచి సంబంధాలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇంకా వచ్చేసి అనవసరమైన ఖర్చులను, అనవసరమైన వస్తువులను కొనడం మానుకోండి. ఈ అనవసరమైన వస్తువుల పట్ల మీకు కొంచెం ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆసక్తిని తగ్గించుకొని కాస్త డబ్బుని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. డబ్బు ఉంటే ఎంత శక్తో మనిషికి అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వచ్చేసి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, శివాలయ ప్రాంగణంలో కాసేపు ధ్యానంలో కూర్చోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఇంకా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. మనసులో సంకల్పించుకొని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. మీ యొక్క జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా పోతాయన్నమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులలో కూడా మీకు ఉద్యోగ రీత్యా చాలా బాగుందండి. వ్యాపార రీత్యా బాగుంది. చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన వ్యాపారంలో మీకు బాగా కలుసుబడుతనంగా ఉంది. మీరు ఎంత కష్టపడతారో మీ కష్టానికి అంత ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుందన్నమాట. పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్తంత ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా చాలా బాగుంది. తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది.
గవర్నమెంట్ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. ఇంకా అతిగా మాట్లాడకండి. ఎవరితోటి అతిగా మాట్లాడడం అనర్థాలకు దారితీస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా ఎప్పుడు కూడా జనాలతో జాగ్రత్త. ఇదొక్కటి మాత్రం జనాలతో జాగ్రత్తగా ఉంటేనే మీకు పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది. జనాలతో కాస్తంత నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తులారాశి వాళ్ళు చాలా తెలివైన వారు. అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు. కానీ కొందరి పట్ల జాగ్రత్తగా ఉండండి. అది మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు కూడా ప్రయాణాల విషయంలో అడప చిన్న చిన్న ప్రయాణం అయితే తగులుతుందనమాట. అంతకు మించి ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. హ్యాపీగా 3 రోజులు గడిచిపోతాయి. కాబట్టి తులారాశి వారికి అలాగే తులారాశి వారు అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేస్తారు. ఒక శుభవార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సిరి సంపదల పెరుగును, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీ సేవలు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు ఏర్పడడం ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట బయట బాధ్యతల పెరుగును, ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు తొలగును. వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారం అనుకూలంగా సాగడం, గందరగోళ పరిస్థితులు తొలగడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. పనులు సజావుగా సాగడం, ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. ఉద్యోగులకు సహకారం అవును. సన్నిహితులను శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం, భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. కీలక వ్యవహారాల్లో మీ యొక్క అంచనాలను మించిపోవును. మీ ఉద్యోగస్తులకు తగని గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. చేపట్టినటి పనులలో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక విజయాలు ఏర్పడను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.